బాబా ఈ మధ్య కాలంలో మనం చూస్తూ వస్తున్నాం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా మంది జాబులు పోతున్నాయి, లే ఆఫ్స్ జరుగుతూ ఉన్నాయి సాఫ్ట్వేర్ రంగంలో. మరి ఎందుకు ఈ స్థాయిలో జరుగుతున్నాయి? మరి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఉంది, మళ్ళీ ఇంకా పెరిగిపోవడం చూస్తున్నాం, ఎందుకు అంతా? సాఫ్ట్వేర్ రంగం అనేటువంటివి జాబ్స్ అన్ని క్రమంగా కూడా పోతున్నాయి. దీనికి కారణం ఏంటంటే ట్రంప్ గారు అనే అభిప్రాయం కూడా అందరికి ఉంది. ఎప్పుడైతే ట్రంప్ గారు అమెరికా అధ్యక్షుడు అయ్యారో ఆయన భారత్ మీద పగబట్టారు, ఇంకా కొన్ని దేశాల మీద కూడా పగబట్టారు. ఆయన వాస్తవానికి అంతకుముందు ఒకసారి ఎలక్షన్ లో గెలిచారు, తర్వాత మధ్యలో చాలా రెండోసారి ఇమీడియట్ గా పోటీ చేయలేదు ఆయన. ఎందుకంటే అప్పుడు ఆయన విధానాలతోటి అందరు కూడా ఆయన వ్యతిరేకించడం జరిగింది. మరి ఈ టర్మ్ లో మటుకు ఆయన బలవంతంగా కూడా పోటీ చేసి, వాళ్ళ పెద్ద సంస్థ ఉంది ట్రంప్ గారు అమెరికాలో, కాబట్టి ఆయన బలవంతంగా కూడా ఎలక్షన్ లో పోటీ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి కూడా తను గెలవడం జరిగింది. ట్రంప్ గారు ఎప్పుడైతే వచ్చారో ఆయన మొత్తం కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తన శత్రువులుగా భావిస్తున్నాడు. ఆయన వచ్చినప్పటి నుంచి కూడా అన్ని విధానాలు మార్చడం, వీసా విధానాలు మార్చడం, ఈ విధంగా చేస్తూ సాఫ్ట్వేర్ వాళ్ళని తొక్కేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఫస్ట్ స్టూడెంట్ మీద అటాక్ చేశాడు, స్టూడెంట్స్ ని ఇబ్బంది పెట్టాడు. ఈ యొక్క స్టూడెంట్స్ అనే వాళ్ళు ఇండియా నుంచి అమెరికా పోతేనే కదా, అక్కడ ఫీజులు కడితేనే కదా అమెరికా నడుస్తుంది. ఆ విషయం కూడా ట్రంప్ గారు గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది, కానీ అది అలా చేయట్లా. తర్వాత ఏంటంటే ఈ యొక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళు అమెరికాలో భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు అనేటువంటిది ఒక టాక్. ఎందుకంటే ఇంగ్లీష్ మాడే భారతీయులు భారతదేశం నుంచి ఎక్కువ మంది ఉన్నారు. వీరందరూ ఏంటంటే తక్కువ వేతనంతో పనిచేస్తారు. అమెరికాలో భారతీయులకి తక్కువ వేతనం ఇస్తారు. అమెరికాలో ఉండేటువంటి ఒక అమెరికన్ కి ఇచ్చినటువంటి శాలరీ భారతీయుడికి ఇవ్వరు, ఇది వాస్తవం. అమెరికన్ కి ఏంటంటే ఎక్కువ శాలరీ ఇవ్వాలి, అదే భారతీయుడికి ఏంటంటే తక్కువ శాలరీ ఇచ్చినా పర్లేదు. ఈ విధమైన కాస్ట్ కటింగ్ అనేటువంటి దాన్ని కంపెనీస్ అని ఎంకరేజ్ చేస్తున్నాయి భారతీయులు. ఎందుకంటే వీళ్ళు రావడం వల్ల వాళ్ళకి ఖర్చు తగ్గుతుంది కదా, సిటీస్ అనేది తగ్గుతుంది. కాబట్టి సహజంగా భారతీయులు ఎంకరేజ్ చేస్తారు. కానీ ట్రంప్ గారు ఏంటంటే లోకల్ అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, భారతీయులందరూ రావటం వల్లే మాకు అమెరికన్స్ నిరుద్యోగం పెరుగుతున్నది, కాబట్టి వీళ్ళని ఎలాగైనా తొక్కేయాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా అనేక రాజకీయ కారణాలు కూడా విపరీతమైన ట్యాక్స్లు వేస్తున్నారు. విపరీతమైన ట్యాక్స్లు కూడా వేసి ఇక భారతదేశాన్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేసినారు. ఈవెన్ మొన్న కూడా పాకిస్తాన్ కూడా ఎంకరేజ్ చేశారు ఆయన. ఇటువంటి వ్యతిరేక విధానాలు ట్రంప్ గారు చేస్తున్నారు. ఆయన గుర్తుపెట్టుకోవాలి, ట్రంప్ గారు మీరు ఎంతకాలం ఉంటారు, ఈ తరం ఉంటారు. బహుశా అమెరికాలో విధానం ఉన్నట్టుంది, 2 సార్లు మాత్రమే అధ్యక్షులు చేయాలి, తర్వాత చేయడానికి వీల్లేదు. మీ ముందు అనేక మంది అధ్యక్షులు ఉన్నారు, మీ తర్వాత అనేక మంది అధ్యక్షులు ఉన్నారు. ఈ విధంగా మీరు సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిటికి కూడా కొన్ని రకాలైనటువంటి విధానాలు అమలు చేయాలని పెట్టేసి ఆ యొక్క కాంట్రాక్ట్లు భారతదేశ కంపెనీకి రాకుండా చేస్తున్నారు. ఇది లోపల అంతర్లీనంగా జరుగుతున్నది. జరగడం వల్ల ఏమవుతుందంటే ఇక అమెరికా కంపెనీలు కూడా భారతదేశ కంపెనీకి సబ్ కాంట్రాక్ట్స్ అనేవి ఇస్తాయి. ఇంకా కొన్ని రకాలైన కాంట్రాక్ట్స్ కూడా పునరుద్ధరించుకోవట్లేదు. దీనివల్ల ఏంటంటే అక్కడ ఎఫెక్ట్ పడుతున్నది. ఎఫెక్ట్ పడి చాలా కంపెనీస్ కూడా తాము ఇక కంపెనీ నడపలేక సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఈ యొక్క మరి ఆ ఎఫెక్ట్ కూడా భారతదేశం మీద పడింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఉద్యోగాలు కూడా కోల్పోతున్నారు. దీనికి అందరూ ట్రంప్ విధానాలే కారణము. దీన్ని కూడా తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా కూడా అమెరికా మీద పడుతుంది ఎట్ ద ఎండ్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఈ కొత్త టెక్నాలజీ వల్ల ఈ యొక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి తగినటువంటి అవసరం లేదు, కొంతమంది తక్కువ మంది ఉన్న సరిపోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అని అంటున్నారు. పూర్తిగా కూడా అది కారణం కాకపోవచ్చు. ఎందుకంటే దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి సంబంధించిన వాళ్ళు కూడా అవసరం అవుతారు కదా. సో అది ఒక కారణం కూడా అయినప్పటికీ కూడా ఈ యొక్క రాజకీయ కారణాల వల్ల తీస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇక్కడ మరి భారతదేశంలో కనుక చూసుకుంటే చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలు పోతున్నారు. ఇది నిజంగా బాధాకరమైనటువంటి విషయము. భారతదేశంలో ఒక సామాజిక మార్పును కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకొచ్చింది. కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోవడం వల్ల సంతోషించే వాళ్ళు భారతదేశంలో ఎక్కువైపోయారు. వీళ్ళందరూ ఎవరంటే మరొక యాంగిల్ ఉంది ఇక్కడ భారతదేశంలో. ఈ యొక్క పెళ్లి కాని ప్రసాదులు భారతదేశంలో ఎక్కువ ఉన్నారు. చాలా మందికి కూడా 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా పెళ్లిలు కావట్లేదు భారతదేశంలో, వేరు రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి. వీళ్ళందరూ కూడా నాన్ సాఫ్ట్వేర్ వాళ్ళు. ఈ మధ్యకాలం సాఫ్ట్వేర్ రంగం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా భారతదేశంలో విధానం మారిపోయింది. అదేంటంటే ప్రతి అమ్మాయి తల్లిదండ్రులు కూడా కేవలం సాఫ్ట్వేర్ ఉండేవాడికే అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాం అని చెప్పడం కూడా ప్రారంభించారు. ఈవెన్ మీరు మ్యారేజ్ బ్యూరోస్ కి పోతే కూడా గమనించవచ్చు. ఇది ఇంకా వేరే ప్రొఫెషన్ లో ఉండే వాళ్ళందరూ మగవాళ్ళు కాదు అసలు అన్నట్టుగా కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకే అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాం, ఇంకా వేరే వాళ్ళకి చేయమన్నారు. దీనికి కారణం ఏంటంటే లక్షల్లో శాలరీస్ వస్తాయి సాఫ్ట్వేర్ వాళ్ళకి. ఇంకా విదేశాలకు అమెరికా వంటి దేశాలకు పోయే అవకాశం ఉంది. ఇట్లా ఆకర్షణీయమైన కనపడ్డాయి. క్రమక్రమంగా కూడా ఇవన్నీ కూడా బీటు జారిపోతున్నాయి. చాలా మంది
ఇక వేరే ఇతర ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ కాకుండా ఇంకా అనేక రంగాలు ఉన్నాయి కదా, ఫార్మా అయితేనేమి, ఇతరులు అయితేనేమి, వాళ్ళందరూ కూడా ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళు ఉద్యోగం అయినందుకు వీళ్ళందరూ కూడా నాన్ సాఫ్ట్వేర్ వాళ్ళంతా కూడా ఇక స్వీట్లు పంచుకుంటున్నారు, టపాకాయలు కాలుస్తున్నారు. వీళ్ళ సంతోషం ఏంటంటే ఇప్పటికైనా ఆడవాళ్ళ మనసు మారుతుంది, వాళ్ళు గమనించాలి. కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు మాత్రమే పెళ్లిళ్ళు చేసుకోవడం కుదరదు. మీకు నచ్చితే చేసుకోండి, కానీ వేరే వాళ్ళని కూడా గమనించాలి కదా. వేరే వృత్తిలో ఉంటారు, వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు సమానంగా ఇంకా ఎక్కువ సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫార్మాలో కూడా పెద్ద సాలరీస్ ఉన్నాయి, ఇక ఇతర రంగాల్లో కూడా చాలా పెద్ద పెద్ద సాలరీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. బిజినెస్ లో లక్షల కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఇంకా అనేక వృత్తుల్లో బాగా డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు. కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఇదంతా ఏంటంటే అన్ని కులాలలో కూడా కేవలం సాఫ్ట్వేర్ వాళ్ళకే పిల్లనిస్తాము అనేటువంటిది కూడా కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నది. దీనివల్ల వేరే వాళ్ళు తీవ్రమైన నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఇంకా వేరే వాడి ఇంకా పెళ్లి కాదేమో ఇంకా అనేటువంటి ఉద్దేశం. ఇప్పుడు కూడా 45-50 దాకా పెళ్లి కాని మగవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆడవాళ్ళు ఏమో ఒకటో పెళ్లి రెండో పెళ్లి చేసుకుంటూ డైవర్స్ అవుతూ వాళ్ళు ఉన్నారు. సో ఏమైనా సరే ఇది కూడా కొత్త పరిణామంగా భావిస్తున్నాము. ఇది ఒక కొత్త పరిణామమే. ఇది ఈ విధంగా కూడా జరగడం వల్ల కూడా సాఫ్ట్వేర్ మరి వాళ్ళ ఉద్యోగాలు పోతే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటి? ఇది కేవలం కూడా ఒక సాఫ్ట్వేర్ రంగం మాత్రమే కాదు, ఎందుకంటే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి అనేక ఇతర రంగాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ కుప్పకూలే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ ఆల్రెడీ కుప్పకూలిందని కూడా అంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో హైడ్రా అనేది వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ చేసింది ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న కొన్ని మోసాలను బయట పెట్టారు అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఎందుకంటే చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా కొంత భూభాగం మాత్రం పర్మిషన్ ఉంటుంది, కొన్ని ఎకరాలకు పర్మిషన్ లేకుండా రన్ చేస్తున్నారు, అవి సేల్ చేస్తున్న అభిప్రాయం ఉంది. చివరికి రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా దివాళా తీసే పరిస్థితిలో ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీలు యాంకర్ కి జీతం ఇచ్చే పరిస్థితిలో లేవు, జీతం ఇచ్చే పరిస్థితిలో కూడా లేవు. ఒక యాంకర్ కూడా జీతం కూడా ఇవ్వలేక రియల్ ఎస్టేట్ కంపెనీ అధిపతులే వాళ్ళే యాంకరింగ్ చేస్తున్నారు. చాలా చోట మనం గమనిస్తున్నాం, రియల్ ఎస్టేట్ అధిపతులే వాళ్ళే కూడా యాంకరింగ్ చేసి వాళ్ళ కంపెనీ ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇంకా యాంకర్లకు కూడా డబ్బులు ఇవ్వలేకపోతే దగ్గర రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి, అడ్వర్టైజ్మెంట్ కి అనేటివి కూడా మనకి అర్థమైపోతుంది ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో. ఏదేమైనా సరే ఒక అభివృద్ధి అనేటువంటిది ఒక పద్ధతి ప్రకారం జరగాలి. అట్లా కాకుండా ఈ యొక్క పర్మిషన్ లేకుండా అనేక ల్యాండ్స్ ని అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నిటి కూడా ఈ యొక్క నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ గా మార్చేయడం అనేది దురదృష్టకరమైన పరిణామం. ఇది ప్రకృతే దీన్ని మళ్ళీ వెనక్కు నెట్టింది అనేటువంటి అభిప్రాయం కూడా అందరిలో ఉంది విజ్ఞులలో. ఎందుకంటే ఇది ఏదో రోజు ఇటువంటి దానికి కూడా ఫుల్ స్టాప్ పడాలి, లేకపోతే ఇంకా అన్ని అగ్రికల్చర్ ల్యాండ్లు పొలాలన్నీ తీసుకెళ్లి రియల్ ఎస్టేట్ చేసేసి అందులో బిల్డింగ్లు కడుతూ పోతే రేపు వ్యవసాయం ఎక్కడ చేస్తారు, వరి ఎక్కడ పండుతుంది, వేరే అన్ని ఎక్కడ పండుతాయి. సో ఈ అభిప్రాయం ఉంది. సో ఖచ్చితంగా కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్ రియల్ ఎస్టేట్ అనేవి రెండు కళ్ళు లాంటివి ఆర్థిక రంగానికి. సో ఖచ్చితంగా కూడా ఈ ప్రభావం సమాజం మీద పడుతుంది. తప్పనిసరిగా ఇతర రంగాలు కూడా కొలాప్స్ అవుతాయి. ఇండియాలో మటుకు ఈ యొక్క ఉద్యోగస్తులు కొన్ని వేల మంది తీసేయడం వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాల చాలా పెద్ద ప్రభావం పడే అవకాశం ఉంది. ఇది ఇండియాలో కూడా అనేక విప్లవాలకు దారితీసే అవకాశం కూడా కనిపిస్తున్నది. మరి ఇప్పుడు కొత్తగా బీటెక్ చేసే వాళ్ళు తగ్గిపోయే అవకాశం ఏమన్నా ఉంది? ఎందుకంటే చాలా మంది ఆస్పైరింగ్ ఉంటారు, సాఫ్ట్వేర్ చేయాలనుకుంటారు. సో ఈ పరిస్థితి అంతా చూసి ఎందుకు రా బాబు అనుకునే అవకాశం ఉందా? మరి బీటెక్ రంగమే పడిపోతుందా? ఏం జరిగే అవకాశం ఉంది? బీటెక్ రంగం చేసే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే బీటెక్ అంటే ఒక కంప్యూటర్ సైన్స్ ఒకటే కాదు, బీటెక్ లో ఎలక్ట్రానిక్స్ ఉంది, మెకానికల్ ఉంది, సివిల్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి కదా, ట్రిపుల్ ఈ ఉంది, ఈసీ ఇట్లా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎండ్ వచ్చేసి సాఫ్ట్వేర్ జాబ్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇది నిజంగా గమనించాల్సిన దురదృష్టకరమైన విషయం. ఒక మెకానికల్ ఇంజనీర్ లో పెద్ద పెద్ద జాబ్స్ ఉంటాయి, ఒక ట్రిపుల్ ఈలో ఎలక్ట్రిక్ సంబంధించి మంచి జాబ్స్ ఉన్నాయి. అవన్నీ ఎందుకు చేయట్లేదు? అందరూ కూడా ఇంజనీరింగ్ చేయగానే ఏదో ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవడం, సాఫ్ట్వేర్ లో వెళ్ళిపోవడం. దీనికి అడ్డుకట్టేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మిగతా ఫీల్డ్ అన్ని కూడా డిమాండ్ తగ్గిపోతున్నది, డిమాండ్ తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. వేరే రంగంలో కూడా ఇప్పుడు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. దీనివల్ల బీటెక్ లోకి ఏం అవ్వదు, బీటెక్ లో ఇతర రంగాలకు కూడా ఇప్పుడు వాల్యూ పెరుగుతుంది. మెకానికల్ చదివినోడు మెకానికల్ జాబ్స్ చేసుకోవాలి, ఎలక్ట్రానిక్స్ చదివినోడు ఎలక్ట్రానిక్ జాబ్ చేసుకోవాలి. అలా జరగట్లేదు కదా. అందరూ సాఫ్ట్వేర్ కోర్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ తో సంబంధం లేకుండా అందరినీ కూడా సాఫ్ట్వేర్ జాబ్ లో తీసుకోవడం అనేది తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. సో ఏదైనా సరే బీటెక్ అయితే వాల్యూ ఏం తగ్గదని కూడా భావిస్తున్నాం. ముందు మరి ఎలా ఉండబోతుంది సాఫ్ట్వేర్ రంగం అనేది? సాఫ్ట్వేర్ రంగము ఏమవ్వదు, మరలా డెవలప్మెంట్ అవుతుందని కూడా అందరూ కూడా అనుకుంటున్నారు. కేవలం ట్రంప్ గారి విధానాల వల్లే తగ్గింది. ట్రంప్ గారు అనేక కాంట్రాక్ట్లని ట్రంప్ గారు తీసుకునే విధానాల వల్ల అక్కడ ఉండేటువంటి స్థానిక సాఫ్ట్వేర్ కంపెనీస్, అక్కడ ఉండేటువంటి ఈ యొక్క కంపెనీస్ కూడా కొంత సమస్య కూడా వచ్చి వాళ్ళు ఏంటంటే ఇండియా వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వట్లేదు. దాని వల్ల ఎఫెక్ట్ వచ్చిందంట.
ట్రంప్ గారు వెళ్ళిపోతారు కదా, ట్రంప్ గారు ఎంత ఉంటారు శాశ్వతంగా, ట్రంప్ గారు ఉంటారు కదా, ఇంకో 3 ఆయన సంవత్సరాలు. పదవి అయిపోతే ఆయన వెళ్ళిపోతాడు. అవును. వెళ్ళిపోతే కొత్త అధ్యక్షుడు అమెరికాకి వస్తే ఆయన మళ్ళీ కూడా ఉమ్, కొత్త విధానాలు అమలు చేసి మళ్ళీ సాఫ్ట్వేర్ రంగాన్ని డెవలప్ చేస్తారు. ఉమ్, సాఫ్ట్వేర్ రంగానికి ఏమవ్వదు, ఉమ్. మళ్ళీ కూడా అది రబ్బర్ బంతి నేల మీద కొడితే ఏదో పైకి లేస్తా, మళ్ళీ సాఫ్ట్వేర్ రంగం పైకి లేస్తుంది అని కూడా అందరూ భావిస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ బాబాయ్.